ఎవ్రీవన్, నేను మమతా నిఖిలేష్. సో నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో పెట్టాను, మై ప్రెగ్నెన్సీ ఎమోషనల్ స్టోరీ అనేసి. సో చాలామంది చాలా కమెంట్స్ పెట్టారు. సో సారీ, ఇలా అయ్యిందని అనుకోలేదు, మిమ్మల్ని ఇన్ని రోజులు ఇన్నిసార్లు అడిగి బాధ పెట్టాము అనేసి. సో అంటే నాకేం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. మీరు నన్ను ఏం బాధ పెట్టలేదు యాక్చువల్లీ. ఎందుకు అంటే మీరు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి నేను చేశాను అంతే వీడియో. అయితే అదంతా పక్కన పెడితే మనము పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. ఏం జరిగింది అనేది చెప్పాను కదా. సో పార్ట్ 1 చూడని వాళ్ళు వీడియో కింద లింక్ చేశాను. ఎందుకంటే పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 2 అనేది అసలు ఏమీ అర్థం కాదు మీకు. అయితే అక్కడ హాస్పిటల్లో మమ్మల్ని ఇలా అంబులెన్స్ కూడా మాకు అవైలబుల్ ఇవ్వకుండా పంపించేశారు అని చెప్పాం కదా. మా ఓన్గా మేమే ఒక ప్రైవేట్ అంబులెన్స్ ఒక 2000 3000 పే చేసి అంబులెన్స్ అనేది తీసుకొని వెళ్ళాము. అప్పుడు అప్రాక్సిమేట్గా ఈవినింగ్ 6 అయిపోయింది. సో మాకు అసలు హాస్పిటల్ ఎక్కడ, ఏంటి, ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి అసలు ఏం తెలీదు. నేను నార్మల్గా హాస్పిటల్ అంటే మనకి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలాగుంటాయో అలా నార్మల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో అక్కడ అంబులెన్స్లో దిగిన తర్వాత చూస్తే ఎంత క్రౌడ్ అంటే పేషెంట్స్ కాదు, పేషెంట్స్ వాళ్ళతో వచ్చిన అటెండర్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్. సో మొత్తం ఇలా కుప్పలుగా ఉన్నారు బయట. ఎంత పెద్ద హాస్పిటల్ అంటే ఒక స్ట్రీట్ మొత్తం హాస్పిటలే ఉంటుంది. నేను షాక్ అయిపోయాను, ఇంత పెద్ద హాస్పిటలా అనేసి. ఏమంటారు, మొత్తం రైట్ లెఫ్ట్ రోడ్ల మీద మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రోడ్డు మీదే కింద పడుకోవడం. సో ఇలా చాలా మంది ఉన్నారు. సో బయటే ఇంతమంది ఉంటే పేషెంట్స్ లోపల ఎంతమంది ఉంటారు, డాక్టర్స్ ఎంతమంది ఉంటారు అనేసి నాకు ఒక్క నిమిషం భయం వేసింది. ఫస్ట్ లోపలికి వెళ్ళాలంటేనే ఇంత పెద్ద హాస్పిటల్ అనిపించింది. సో నీలోఫర్ హాస్పిటల్ అంటే నేను ఏదో ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లో ఉంటుంది అని అనుకున్నాను, కానీ ఒక స్ట్రీట్ మొత్తం గల్లీ మొత్తం హాస్పిటల్లే బ్లాక్స్ సపరేట్. ఇది మెటర్నిటీ చైల్డ్ అయితే పక్కన ఏమంటారు హార్ట్ రిలేటెడ్ సపరేట్ బ్లాక్, ఐస్ రిలేటెడ్ సపరేట్ బ్లాక్, బ్లడ్ టెస్ట్లకి సపరేట్ బ్లాక్, ఓపీ బ్లాక్ అని సపరేట్గా చాలా అండి. అసలు కిడ్నీ రిలేటెడ్ అండ్ క్యాన్సర్ రిలేటెడ్ కూడా సపరేట్ బ్లాక్ అనేదే ఉంది. ఇంత పెద్ద హాస్పిటల్లో మేము అంబులెన్స్ దిగిన తర్వాత అక్కడ అసలు ఎవరిని పడితే వాళ్ళని అస్సలు లోపలికి అలౌ చెయ్యరు. ఓన్లీ పేషెంట్ వెళ్ళాలి. అది కూడా డాక్టర్ రమ్మంటేనే పేషెంట్తో పాటు ఒక అటెండర్ అంటే ఫ్యామిలీ మెంబర్లో ఒక పర్సన్ మాత్రమే, ఇంపార్టెంట్ పర్సన్ మాత్రమే లోపలికి అలౌ ఉంటుంది. అసలు ఎవరిని పడితే వాళ్ళని అసలు లోపలికే రానివ్వరు. సో ఎవరిని లోపలికి రానివ్వరు. అయితే ఫస్ట్ అన్నీ నా దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ నాకు ఇచ్చి లోపలికి వెళ్ళమని పంపించేశారు. నేను చాలా భయపడ్డాను, అసలు ఏంటి ఇలా పంపించేశారు లోపలికి అనేసి. కాకపోతే మనం లోపలికి వెళ్ళగానే వాళ్ళు అన్నీ మన ఫైల్ చెక్ చేసి చెప్తూనే ఉంటారు, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళండి, అది ఇది అనేసి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఒక ఓపీ లాంటిది ఉంటుంది. మెయిన్ వచ్చేసి డైరెక్ట్ నన్ను ఈ ఐసీయూ ఎన్ఐసీయూ బ్లాక్ అని స్పెషల్గా ఉంటుంది, పెద్దది మెటర్నిటీది. డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్లారు, ఎమర్జెన్సీ అనేసి. సో చాలా ఎమర్జెన్సీ అని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. సో ఫస్ట్ వెళ్ళగానే ఒక చిన్న రిసెప్షన్ లాగా ఫస్ట్ ఎంట్రీలో ఒకటి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఫస్ట్ ఒకసారి చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ దగ్గరికి పంపిస్తారు. సో చెక్ చేసిన తర్వాత తను షాక్ అయింది, నిజంగా ఎంత బీపీ ఉందా అని. అప్పటికి 160 170 అలా ఉంది. కాకపోతే నేను అక్కడికి వెళ్ళేలోపు ఇంకా అది పెరిగిపోయింది, 180 వరకు వెళ్ళిపోయింది. సో నేను నార్మల్గానే ఉంటున్నాను. అందరూ టెన్షన్ పడుతున్నావా, టెన్షన్ పడకు అంటున్నారు. నేను నార్మల్ పర్సన్స్ ఎలా ఉంటారో అలానే ఉంటున్నాను. నేను ఒక్కటే అనుకుంటున్నాను, నాకేమవద్దు, బేబీకి ఏమవద్దు అంతే అనుకుంటున్నాను. కానీ ఇంకా నా బ్రెయిన్లో ఇంకా వేరే ఏం లేదు, ఏమవుద్దో ఏంటో అని పెద్దగా టెన్షన్ పడి అట్లా కూడా ఏం లేదు. కాకపోతే బీపీ అనేది ఆటోమేటిక్గా అలా హై అవుతూనే ఉంది. సో అక్కడ చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఫస్ట్
నార్మల్ జనరల్ వార్డ్ లాంటిది ఒక చిన్న వార్డ్ ఉంటుందన్నమాట. అంటే ఆ జనరల్ వార్డ్కి పంపించిన తర్వాత డాక్టర్ అక్కడికి వస్తారు, వచ్చి ఫస్ట్ చెక్ చేస్తారన్నమాట. సో బీపీ ఎలా ఉంది మానిటరింగ్ చెక్ చేసి ఏమంటారు మనకి స్టమక్ అంతా చెక్ చేస్తారు, బేబీ ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి అంతా కూడా చెక్ చేస్తారు. సో నన్ను అక్కడ వెళ్ళి పడుకోమని చెప్పారు. యాక్చువల్లీ అది వచ్చి జనరల్ వార్డ్ టైపే. సో అందులో డైరెక్ట్ నార్మల్ డెలివరీ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఎలాంటి కాంప్లికేషన్ లేని వాళ్ళు ఆ వార్డులో ఉన్నారు. నన్ను అక్కడ కొద్దిసేపు పడుకోమని చెప్పారు. సో నేను పడుకున్న కొద్దిసేపటికి వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్స్ని పిలిచారు. డాక్టర్స్ వెంటనే వచ్చారు, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో డాక్టర్స్ వచ్చి స్టమక్ అంతా చెక్ చేశారు. సో బేబీ ఎలా ఉంది అంతా మనకి ఇలా పొట్ట మీద ప్రెస్ చేసి చెక్ చేస్తారన్నమాట. సో నీకు ఎలా అనిపిస్తుంది, మూమెంట్స్ తెలుస్తున్నాయి అంటే అంతా బాగానే ఉంది అని చెప్పాను. ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఇక్కడ ఒక్కొక్కరికి 140 బీపీకే చాలా డేంజరస్ ఉంది, నీకు 160 170 ఉంది, సో ఎక్కువ టెన్షన్ తీసుకోకు అని చెప్తున్నారు. కాకపోతే నేను ఏం టెన్షన్ లేదు, నేను బాగానే ఉన్నాను అనేసి డాక్టర్స్కి చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారంటే ఓకే ఓకే సరేలే అనేసి వాళ్ళు ఇంకా ఈ క్యానులా అవన్నీ ఉంటాయి కదా మనకి, గ్లూకోజులు పెడతారు కదా, అవన్నీ సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత ఏం చేశారంటే అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినన్నా ఒకరిని మెయిన్ అటెండర్ని రమ్మన్నారు. సో అప్పుడు మా హస్బెండ్ వచ్చారు. తను వచ్చిన తర్వాత ఐసీయూ ఉంటుంది కదా, ఐసీయూకి షిఫ్ట్ చేశారు. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత అసలు చెప్తే మీరు నమ్ముతారో నమ్మరు, అసలు ఈ స్టోరీ చెప్తే ఒక 3-4 అవర్స్ అయినా కానీ అయిపోదు స్టోరీ, అంత పెద్ద స్టోరీ. కాకపోతే నాకు ల్యాగ్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే నాకు అప్పుడు జరిగిన ఈ విషయాలన్నీ గుర్తొస్తే చాలా అంటే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే చాలా సఫర్ అయ్యాను నేను, నాతో పాటు మా హస్బెండ్ కూడా చాలా సఫర్ అయ్యాడు. అందుకే నేను ఎక్కువగా ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడినా కానీ ఓకే ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా అంటే చాలా సఫర్ అయ్యాము. ఓకే అదంతా పక్కన పెడితే ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా సెలైన్స్ ఎక్కిస్తూనే ఉన్నారు. అంటే సెలైన్స్ అంటే అవి నార్మల్వి కావు, బీపీ అనేది కంట్రోల్ అవ్వడానికి సమ్ మెడిసిన్స్ అందులో మనకి సెలైన్లో డైరెక్ట్ వేయకుండా సెలైన్లో వేస్తారు కదా, అలాంటి మెడిసిన్స్ అన్నీ కూడా మన ఎక్కుతూనే ఉన్నాయి. ఒక ఇంజెక్షన్, ఒక సెలైన్ ఉంటుంది స్పెషల్గా, దాని పేరు నాకు తెలియదు ఎందుకంటే మనకి మెడికల్ రిలేటెడ్ తెలియదు కాబట్టి. కాకపోతే నాకు అప్పుడు ఫస్ట్ ఒక డాక్టర్, మేల్ డాక్టర్ అనమాట, బాయ్, తను వచ్చి ఇది కొద్దిగా మంటగా ఉంటుంది జాగ్రత్త అని చెప్పి మరి వేశాడు. మంట అంటే మనము ఎక్స్పెక్ట్ చేయం కదా, ఏదో నార్మల్గా ఎక్కిస్తుంటే మంట ఉంటుందేమో అనుకున్నాను. అసలు ఇలా జస్ట్ ఇలా ఇంజెక్ట్ చేశాడు దాంట్లోకి, ఇట్లా ఎక్కుతుండగానే ఐస్లో నుంచి నోసు, మౌత్, చెవులో నుంచి ఇలా మంటలు వచ్చాయి అన్నమాట. అంటే ఇట్లా బగ్గుమని ఇలా మంటలు వచ్చాయి, అంత ఘాటుగా మంటలు వచ్చాయి. సో అమ్మో నేను అసలు తట్టుకోలేకపోయాను. కాకపోతే నేను ముందే ఫిక్స్ అయ్యాను, సో వాళ్ళు ఏం చేసినా నా కోసమే చేస్తారు కాబట్టి సో నేను కొంచెం కంట్రోల్గా ఉండాలి అనేసి నేను చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకున్నాను. అయితే చాలా సెలైన్స్ ఎక్కిన తర్వాత ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా డాక్టర్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, అందరూ భయపడుతున్నారు, అంతా అటు ఇటు తిరుగుతున్నారు. నా గురించి తిరుగుతున్నారని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఐసీయూలో పక్కన చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి మెల్లగా నడుస్తుంది. అందరికీ సీరియస్ కేసులే, కాకపోతే వాళ్ళకి ఏంటంటే బీపీ 140, 135, 140, 145 అంతవరకే ఉంది. నాకు వచ్చేసి 160, 170 ఉండేలోపు పక్కన బెడ్ మీద ఒక వేరే పేషెంట్కి 140 ఉంటే ఇలా పైకి ఎగిరి కింద పడుతున్నారు అన్నమాట. అంటే ఫిట్స్ రావడం అలాంటివి జరుగుతాయంట 140 బీపీ ఉంటేనే. డాక్టర్స్ ఏమో నాకు 160, 170 ఉంది, సో ఈ అమ్మాయికి ఏమవుతుందో అని వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు.
అయితే నాకు ఐస్ కనిపించట్లేవు, మెయిన్ థింగ్ చెప్పాను కదా, ఐస్ బ్లర్, విజన్ అనేది బ్లర్ అయిపోయింది. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళేలోపు 170 బీపీ అయిపోయింది అన్నాను కదా, అప్పటికి సైడ్ విజన్ కనిపించకపోయేది. తర్వాత మెల్లిమెల్లిగా ఫ్రంట్ విజన్ కూడా బ్లర్ అయిపోయింది అన్నమాట. ఫ్రంట్ విజన్ కూడా బ్లర్ అయిపోయేలోపు నాకు ఎవ్వరూ సరిగా కనిపించట్లే, అంటే కనిపిస్తున్నారు, ఏదో తిరుగుతున్నారు చేస్తున్నారు అని తెలుస్తుంది, కానీ ఇలా నా కళ్ళ ముందు ఏదో లైట్ మబ్బు మసకలాగా ఉన్నట్టు, బ్లాక్గా ఉన్నట్టు అట్లా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇంకా డాక్టర్స్ అయితే మా హస్బెండ్ని, మా వాళ్ళని పిలిచి చెప్పారన్నమాట. సో ఇది చాలా డేంజరస్, రిస్కీ కేసు, మేము హ్యాండిల్ చేయాలంటే మాత్రం మీరు ఓకే అంటేనే చేస్తాము. అది కూడా వాళ్ళు ఏమని చెప్పారంట అంటే, సో ఇంత బీపీ ఉన్నప్పుడు సిజేరియన్ చేయడం కుదరదు, ఎందుకంటే 130, 140 ఉంటేనే అది నార్మల్కి తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము. అలాంటిది తనకి 170, 160 బీపీ ఉంది కాబట్టి సిజేరియన్ చేయడం అస్సలు కుదరదు. సిజేరియన్ చేస్తే మదర్ ప్రాబ్లంలో పడుతుంది, బేబీ బ్రతికే ఛాన్స్ ఉంటుంది, కానీ మదర్ మాత్రం బ్రతికే ఛాన్సెస్ అసలు ఉండవు. ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పారు. సిజేరియన్ చేస్తే, నార్మల్ డెలివరీ చేస్తే ఏంటి అంటే, నార్మల్ అవ్వాలి అంటే నాకు అప్పుడు జస్ట్ 7th కంప్లీట్ అయ్యి 8th మాత్రమే స్టార్ట్ అయింది కాబట్టి, నార్మల్ అవ్వాలి అంటే వాళ్ళు నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి నార్మల్ అవ్వడానికి. సో సర్విక్స్ పెద్దగా అవ్వడానికి ఇలా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలాంటివి చేసి నార్మల్ చేస్తాము. కానీ నార్మల్ అవ్వడానికి ఒక 2 days అలా పట్టొచ్చు. సో అంటే మనకి డైలేట్ అవ్వాలి, సో బేబీ అనేది కిందికి మూవ్ అవ్వాలి, అదంతా న్యాచురల్గా అవ్వడం వేరు, వాళ్ళు ఆర్టిఫిషియల్గా బేబీ అనేది కిందికి మూవ్ అవ్వడానికి వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ వేరే ఉంటాయి. కాబట్టి సో నార్మల్ అవ్వడానికి ఒక 2 days టైం పడుతుంది కాబట్టి బేబీ అప్పట్లోపు సఫకేట్ అవ్వచ్చు, ఇష్యూ అవ్వచ్చు. సో మేము ఏం చేయలేము, ఏమన్నా జరిగితే. నార్మల్ అయితేనేమో మదర్ బ్రతుకుతారు, బేబీని బ్రతికించలేము. సిజేరియన్ అయితే ఇద్దరికి ఛాన్సెస్ మేము చెప్పలేము, అసలు ఏది కూడా చెప్పలేము. అండ్ తనకంత బీపీ ఉంది కాబట్టి హార్ట్, లివర్, కిడ్నీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి కోమాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది, బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత బీపీ ఉంది కాబట్టి బ్లడ్ సో మనకి క్లాట్స్ లాగా అవుద్ది. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఫిట్స్ వస్తుంది, బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, కోమాకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇట్లా చాలా చెప్పారంట. సో ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మేము ట్రీట్మెంట్ మా వంతు ప్రయత్నం మేము మా బెస్ట్ మేము ఇస్తాము, దాని తర్వాత ఏం జరిగినా కానీ మేము ఏం చేయలేము, ముందే చెప్తున్నాము అనేసి చెప్పారంట. సో మీరు దీనికి ఓకే అనుకుంటేనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని సమ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ఎందుకంటే తర్వాత ఏమైనా అయిన తర్వాత డాక్టర్సే ఇలా చేశారు, ఇలా చేశారు, అది ఇది అని గొడవలు జరుగుతాయి కదా, అందుకే ముందే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారంట. సో ఇంకా ఆ టైంలో ఏం చేయలేరు కాబట్టి మీరు ఓకే అంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని అంటే, ఇంకా మా హస్బెండ్ ఫుల్ ఏడ్చాడంట. సో నాకు బేబీ అవసరం లేదు, నా వైఫ్ ఉంటే చాలు, నాకు నా బేబీ లేకపోయినా పర్లేదు అనేసి ఫుల్ ఏడ్చాడంట. సో అలా జరిగింది. తర్వాత సైన్ చేశాడు, చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందన్నమాట. నాకు ఎవరు కనిపించట్లేరు, అక్కడ ఒక పర్సన్ ఎవరో మా హస్బెండ్ లానే కనిపిస్తున్నాడు, నేను ఇలా పిలుస్తూనే ఉన్నాను. దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే తను నర్స్ అన్నమాట. అంటే నాకు ఆ పర్సన్స్ ఎవరో కూడా అర్థం కావట్లేదు, అంత మబ్బు వచ్చేసాయి కళ్ళు అనేది. అయితే ఇంకా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో బీపీ కంట్రోల్ అవ్వడానికి సెలైన్స్, మెడిసిన్స్, ఇంజెక్షన్స్ చాలా అంటే చాలా ఇచ్చారు. ఆల్మోస్ట్ నేను ఒక 15 to 20 days ఉన్నాను హాస్పిటల్లో, నీలోఫర్లో. ఒక 10 days ఐసీయూలో ఉన్నాను, 10 days జనరల్ వార్డ్లో ఉన్నాను. సో ఈ 10 days ఎలా చూసారంటే హాస్పిటల్లో, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు, ఎన్ని డబ్బులు ఎన్ని లక్షలు తీసుకున్నా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అంత బాగా చూసేవాళ్ళు కాదు. నిజంగా అంత బాగా చూశారు నీలోఫర్ హాస్పిటల్లో. అండ్
ఆ ట్రీట్మెంట్కి నిజంగా 5 lakhs కాదు 7-8 lakhs అయిన ప్రైవేట్ హాస్పిటల్ అయితే మినిమం 7-8 lakhs వేసేవాళ్ళు. 20 days ICU, జనరల్ వార్డు, మెడిసిన్స్, సెలైన్స్, మేము బయట నుంచి మ్యాక్సిమం ఏం తెచ్చుకోలేదు. మేబీ ఒక 500 కూడా ఖర్చు పెట్టలేదు అనమాట. మ్యాథ్స్ అంతా కూడా హాస్పిటల్ వాళ్ళే అన్నీ. అండ్ బ్లడ్ టెస్ట్లు ఎలా చేసేవాళ్ళంటే, మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇట్లాంటివి అని అంటే మనకి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. షుగర్, థైరాయిడ్, ఫుల్ బ్లడ్ పిక్చర్ ఇవన్నీ ఉంటాయి. వాటికి ఒక 2000-3000 అవుతాయి కదా. ఆ 3000 అయ్యే బ్లడ్ టెస్ట్లు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్, ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ అలా 15 to 15 days చేశారంటే ఎన్ని డబ్బులు అవుతాయో మీరే గెస్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి చాలా బాగా మానిటర్ చేస్తారు. చాలామంది ఏమనుకుంటారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోరు, మనల్ని మన మీద కోపం చేస్తారు, అది ఇది అంటారు. అంటే మనకి కొన్ని కావాలి అనుకుంటే కొన్ని భరించాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే నేను అసలు వాళ్ళతో ఎలాంటి భరించడం అనేది కూడా నేను ఎప్పుడు చేయలేదు. మేబీ నా సీరియస్ కేసు కాబట్టి వాళ్ళు చాలా కేర్ తీసుకొని ఉండొచ్చు. కాకపోతే చాలా అంటే చాలా బాగా చూశారు. డాక్టర్స్ అయినా నర్సులు అయినా ప్రతి ఒక్కరు చాలా బాగా చూశారు. అయితే ఇంకా నార్మల్గా ట్రై చేయాలి అనేసి డాక్టర్ చెప్పారు. ఎందుకంటే ప్రీవియస్గా కూడా మనకి బేబీ ఉంటే ఒకవేళ వాళ్ళు ఏమన్నా బీపీ కంట్రోల్ అయిన తర్వాత అంత ఓకే అనుకుంటే ఏమన్నా చేసేవాళ్ళేమో సిజేరియన్ అలా. కాకపోతే అసలు అక్కడ ఛాన్స్ కూడా లేదు. ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కంట్రోల్ అవ్వట్లేదు బీపీ. అండ్ ముందు బేబీ కూడా లేదు, ఇదే ఫస్ట్ బేబీ కాబట్టి సో సిజేరియన్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు సిజేరియన్ చేస్తే మళ్ళీ ఇంకా 2 ఛాన్సే ఉంటుంది కాబట్టి సిజేరియన్ అనే ఆప్షన్ వద్దు అని డాక్టర్స్ కూడా చెప్పారు. ఇంకా నార్మల్గా ఫిక్స్ అయిపోయాము. అండ్ వాళ్ళు నార్మల్ అవ్వడానికి కొన్ని ట్రీట్మెంట్స్ లాంటివి ఉంటాయి, మనకి డైలేట్ అవ్వడానికి. సో బాల్ లాంటివి కొన్ని ఉంటాయి, అవి నాకు అంత చెప్పడం రావట్లేదు. కాకపోతే నార్మల్ అవ్వడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అండ్ మనకి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు నార్మల్ అవ్వడానికి, పెయిన్స్ రావడానికి. సో ఇంజెక్షన్స్ అలాంటివి కొన్ని ఉంటాయి, అలాంటివన్నీ ట్రై చేశారు. ఇంకా నాకు చాలా అంటే చాలా పెయిన్స్ అనేవి వచ్చాయి. అంటే మనము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి అసలు ఆ పెయిన్ తట్టుకోవడం నాతో అసలు కాలేదు. కాకపోతే ఎలా ఉంది అంటే పెయిన్స్ వచ్చేవి మళ్ళీ ఆగిపోయేవి, 5 minutes మళ్ళీ పెయిన్స్ వచ్చేవి మళ్ళీ ఆగిపోయాయి, అలా అయ్యింది. సో నాకు నైట్ పెయిన్స్ స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 4-5 o'clock 6 o'clock వరకు అలా వచ్చిపోయేవి. నేను 2-3 days నుంచి ఫుడ్ సరిగా తినలేదు, 1 week నుంచి నిద్ర లేదు. ఈ హాస్పిటల్లో స్కానింగ్లని, ఈ డేంజర్ సిచ్యువేషన్లో ఇటు తిరగడము. సో అసలు నిద్ర అనేది పట్టలేదు. బీపీ వల్ల కూడా నిద్ర పట్టదంట. 1 week నిద్ర లేదు. సో పెయిన్స్ వచ్చేవి, ఇలా పడుకునేదాన్ని, మళ్ళీ లేచేదాన్ని, పెయిన్స్ వచ్చేవి. ఇలా అయిన తర్వాత కంప్లీట్గా డైలేట్ అయిన తర్వాత బేబీ అనేది కంప్లీట్గా కిందికి మూవ్ అయిన తర్వాత డాక్టర్స్ చెక్ చేస్తూనే ఉన్నారు. ఎంతమంది డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఎంతమంది ఉంటారంటే ఊరికే వచ్చి మనల్ని ప్రతి ఒక్కటి అడుగుతూనే ఉంటారు, నీకేమన్నా అనిపిస్తుందా, నీకేమన్నా ఇలా ఉందా అలా ఉందా అని. సో అంత బాగా చూసుకుంటారు. సో ఇంకా ఆల్మోస్ట్ బేబీ అనేది వచ్చేసింది, ఇంకా పుష్ వచ్చేస్తుంది బేబీ అనేసి డాక్టర్స్ అన్నారు. కాకపోతే అప్పటికే బేబీ హార్ట్ బీట్ అనేది మొత్తానికి డౌన్ అయిపోయింది. ఎందుకంటే 2 days అయిపోయింది కదా. సో డాక్టర్స్ ముందే నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, అసలు బేబీ అనేది నువ్వు పెట్టుకోకు అనేసి అలా చెప్పారన్నమాట. అయితే ఇంకా ఆల్మోస్ట్ నాకు ఒక 10 minutes అలా హెవీగా పెయిన్స్, మనం పుష్ చేయాలి అనేది మనకు ఆటోమేటిక్గా బాడీలో వచ్చేస్తుంది. అలా చేసేసరికి బేబీ అనేది బయటకు వచ్చింది. కాకపోతే బేబీ బాయ్ ఉండే, కాకపోతే అప్పటికి హార్ట్ బీట్ మొత్తం డౌన్ అయిపోయింది. డెలివరీ అయ్యే టైంకి ఇంకా బాబు చనిపోవడం జరిగింది. అట్లా అయ్యింది. ఇంకా బేబీని మా హస్బెండ్కి ఇచ్చేసారన్నమాట. నేను ఐసీయూలోనే ఉన్నాను. అండ్ నాకు 1 week నిద్ర లేకపోవడం వల్ల అండ్ ఈ పెయిన్స్ వల్ల వీటన్నిటి వల్ల అసలు ఇట్లా డెలివరీ అయిన వెంటనే ఇలా మనం నిద్రలోకో
ఏదో హోష్ లేకుండా వెళ్ళిపోతారు కదా, ఇలా పడిపోతారు కదా, టీవీలో చూపిస్తారు కదా మనకి చిన్నప్పుడు పాత మూవీస్లో డెలివరీ అవ్వగానే ఇలా పడిపోవడం ఇలా ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషనే నాకు కూడా అయ్యింది. సో అండ్ ఇంకొకటి చూయించడం కూడా వద్దు అని చెప్పారంట డాక్టర్స్. ఎందుకంటే తను చూస్తే స్పెషల్గా తన హ్యాండ్స్లోకి తీసుకొని చూస్తే లైఫ్ లాంగ్ తను ఎక్కువ బాధపడుతుంది అని చెప్తే అసలు నాకు చూపించలేదు, వాళ్ళు చూపించకుండానే తీసుకెళ్ళిపోయారు. అలా జరిగిందన్నమాట. సో ఇది మేము హాస్పిటల్లో జాయిన్ అయిన 2-3 డేస్లోనే జరిగింది. ఓకే, అదంతా పక్కన పెడితే తర్వాత మళ్ళీ నాకు నార్మల్ అయింది. స్టిచ్చెస్ అలాంటివి కూడా ఏం జరగలేదు, అంతా బాగా జరిగింది. అంత బాగా జరిగిన తర్వాత కూడా వాళ్ళు బీపీ అయితే మాత్రం అప్పటికి ఇంకా 150-160లోనే ఉంది. నార్మల్ టైంలో పెయిన్స్ వచ్చిన టైంలో 200 చేంజ్ ఉంది నాకు బీపీ. 200-210 ఉంది. అసలు అది ఎంత షాకింగ్ అంటే డాక్టర్స్ అయితే ఈమె పని అయిపోయింది, ఇంకా మేము మాతో కాదు ఏమన్నా జరిగితే అని చెప్పేశారు. కాకపోతే నేను ఫిక్స్ అయిపోయాను నాకేం లేదు ఏమవ్వదు అన్నట్టు. సో ఆ తర్వాత కూడా బీపీ కంట్రోల్ అయ్యే వరకు డిశ్చార్జ్ అట్లాంటివి ఏమి ఉండవు, ఇక్కడే ఉండాలి అని చెప్పారు. తర్వాత నాకు ఈ సెలైన్స్ అయితే మార్నింగ్ 3, మధ్యాహ్నం 3, ఈవినింగ్ 3 అలా ఉండేవి. సో 3 కౌంట్ వేసుకున్న రోజుకి 9, ఒక 10 డేస్ అలా 10-11 డేస్ ఎక్కించారంటే ఈజీగా ఒక 100 పైనే సెలైన్స్ ఎక్కాయని చెప్పొచ్చు. అసలు ఇక్కడ ఒక నరం అయితే నేను డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ వరకు ఇలా రాయిలాగా ఇట్లా హార్డ్గా ఏమంటారు, ఏదో రాడ్ లాగా ఇక్కడ ఒక రాడ్ ఉన్నట్టు హార్డ్గా అయిపోయింది. అంటే దాని నుంచి సెలైన్స్ ఎక్కి అలా అయిపోయింది అన్నమాట. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా నేను నా లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గా ఉండేది మా హస్బెండ్కి అని చెప్పాలి. ఎందుకంటే అట్లాంటి సీరియస్ సిచ్యువేషన్లో తను హాస్పిటల్ లోపలికి అసలు అలో చెయ్యరు, అటెండర్స్ని బయటే ఉండాలి. అక్కడ బయట ఉండడానికి కూడా ఏం ఉండదు, రోడ్డు మీదే ఉండాలి. తను ఆల్మోస్ట్ ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నానో అన్ని రోజులు కూడా తను రోడ్డు మీదే పడుకొని ఉన్నాడు. సో అంటే రోడ్ అంటే మామూలు రోడ్డు, సీసీ రోడ్, అందరూ మనుషులు తిరిగే రోడ్డు ఉంటుంది కదా, రైట్ లెఫ్ట్ ఫుట్పాత్ ఉంటుంది రోడ్డుకి, ఆ ఫుట్పాత్ మీదే పడుకొని ఉన్నాడు అన్నమాట. సో వేరే వాళ్ళైతే పక్కన బెడ్స్ మీద పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్స్ అయితే నేను ఎందుకు ఉండాలి, ఇవి తెమ్మంటున్నారు అవి తెమ్మంటున్నారు నేను ఉండను అని చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. ఇంకా నేను లోకలే కానీ వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి కూడా వాళ్ళ వైఫ్లను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఎంతున్నా కానీ బయట ఒక పర్సన్ అనేది ఉండాలి. ఏమన్నా తీసుకురమ్మన్నా, బ్రేక్ఫాస్ట్ కావాలన్నా అన్నీ అందులోనే పెడతారు, ఓన్లీ పేషెంట్కే పెడతారు, అటెండర్కి పెట్టరు. మనతో పాటు ఒక అటెండర్ ఉంటే వాళ్ళకి ఏం పెట్టరు అన్నమాట, బయట నుంచి తెచ్చుకోవాలి. నాతో పాటు మా మదర్ ఉన్నారు, కానీ ఊరికే బయటికి పంపించేవాళ్ళు. తను చాలా అంటే చాలా సఫర్ అయింది మా మదర్ కూడా. సో పడుకోవడానికి సరిగా లేక, ఫుడ్ సరిగా లేక చాలా అంటే చాలా సఫర్ అయింది. ఇంకా నిఖిల్ అయితే ఇంకా సఫర్ అయ్యాడు అన్నమాట. సో ఎన్ని డేస్ ఉన్నానో నాకు 15 days 20 days అంత గుర్తులేదని ఆల్మోస్ట్ 15-20 days ఫుట్పాత్ మీదే పడుకున్నాడు. ఒక బ్యాగ్ తెచ్చుకొని అందులో బట్టలు తెచ్చుకున్నాడు, ఒక బెడ్షీట్ తెచ్చుకున్నాడు. సో ఫుట్పాత్ మీదే పడుకునేవాడు. అట్లా నా కోసం చాలా అంటే చాలా చేశారు మా మదర్ ఇంకా మా హస్బెండ్. సో నేను లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గా ఉండే పర్సన్స్ ఇద్దరు అంటే వాళ్ళిద్దరే. అలా జరిగిందన్నమాట. ఇంకా హాస్పిటల్ వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ చేశారు. సో ఎంత అంటే నేను చెప్పలేను, ఈ వీడియో చాలా లాంగ్ లెంతీ అయిపోయింది ఇప్పటికే. సో ఏమేం టెస్టులు చేశారు, ఇంకా ఏ హాస్పిటల్స్కి పంపించారు అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో ఒకటి స్పెషల్గా నీలోఫర్ గురించి నేను చెయ్యాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఇంత హెల్ప్ చేసిన హాస్పిటల్కి, సో అట్లీస్ట్ వాళ్ళు నాకు ఏం చేశారు, హాస్పిటల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా చూసుకుంటారు అనేది మీ అందరికీ తెలియాలి కదా. సో
స్పెషల్గా ఒక వీడియో నీలోఫర్ గురించి పెడతాను. గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే పట్టించుకోరు, చూసుకోరు అనే వాళ్ళకి ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగానే ఏమన్నా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో. ఎందుకంటే మినిమం నాకు అదే ప్రైవేట్ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్కి 6 to 7 lakhs 6 lakhs అన్న బిల్లు వేసేవాళ్ళు ఈజీగా. సో అలాంటి ట్రీట్మెంట్ ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ చేశారు, ఇంకా ఏమేమి హాస్పిటల్స్కి పంపారు, ఏమేమి టెస్టులు చేయించారు అన్నీ కూడా ఒక స్పెషల్గా నీలోఫర్కే ఆ వీడియో డెడికేట్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో ఇవే మెయిన్ అన్నమాట, మా మదర్, మా హస్బెండ్ అండ్ నెక్స్ట్ హాస్పిటల్. సో చాలా హెల్ప్ చేశారు వీళ్ళంతా. సో అందుకే స్పెషల్గా నీలోఫర్ గురించి ఒక వీడియో చేసి మీకు పెడతాను. సో తెలియాలి కదా, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇలా జరిగింది. సో చాలామంది బాబు ఆ పాపన ఎందుకు చూపించట్లేరు, మీ బాబుకి పాపకి దిష్టి తగులుతుందా అని చాలా కమెంట్స్ పెట్టారు. కాకపోతే నేను ఇన్ని 2 years నుంచి నాకు ఇప్పుడే ఎంత ఎమోషనల్ అవుతున్నా అంటే ఆ టైంలో అసలు చాలా ఘోరంగా ఉంది నా సిచ్యువేషన్. అందుకే నేను చేయలేకపోయాను వీడియో అనేది. ఇప్పుడు కూడా చాలా కంట్రోల్ చేసుకొని చేస్తున్నాను వీడియో. సో ఇలా జరిగింది. ఇది అన్నమాట ఎమోషనల్ ప్రెగ్నెన్సీ స్టోరీ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా.